గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ప్రయాణం చేద్దాం. గొడవ దగ్గరికి వెళ్తున్నాం, లోడ్ అవుతున్నాయి మన టీవీస్. గుడ్ మార్నింగ్. నేను చూసి మాట్లాడలేను, మాట్లాడేస్తాను. ఓకే, ఈరోజు ఇంక 31 తారీఖు ఇంక చాలా తక్కువ రోజులు ఉంది. ఈ తక్కువ రోజుల్లోనే మనం ఈ మాల్దీవులుకి విన్ అయినా, అంటే మాల్దీవులు ఎంపీపీలో 5 విన్ అయితే ఇద్దరు రావచ్చు. నేను మళ్ళీ కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతున్నారు. మాల్దీవులు ఎంపీపీలో 4 విన్ అయితే విశాఖపట్నం ఇద్దరు రావచ్చు ఈ నెలాఖరులోపు. అలాగే 5వ లెవెల్లో విన్ అయినట్టయితే మాల్దీవులకి ఇద్దరు రావచ్చు. అలాగే క్యూ లైఫ్ ఐఎస్డిటి ఎంపీపీ ఉంది కదా, దాంట్లోనూ 3వ లెవెల్ విన్ అయితే విశాఖపట్నం ఇద్దరు రావచ్చు. కాబట్టి 3 ఇద్దరు రావచ్చు, ఒకరు విన్ అయితే. ఇది ఓకే. ఇక ఈ కిబోలో ఉన్నటువంటి మెర్జ్ కూపన్స్, ఈ మెర్జ్ కూపన్స్ అనేవి మన డీకాయిన్ రిలీజ్ అవడానికి ముందు వరకు ఇవి నాన్ స్టాప్గా మెర్జ్ కూపన్స్ వస్తాయి. కారణం ఏంటంటే ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు కాబట్టి సడన్గా మనం టార్గెట్ తీసుకుని ఆపేస్తే కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. అందరూ అడుగుతున్న దాని ప్రకారం మెర్జ్ చేసుకోవచ్చు, కూపన్స్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే, అంటే డీకాయిన్ రిలీజ్ చేసే ముందు ఆపేస్తాను. డీకాయిన్ రిలీజ్ చేసే ముందు ఆపేద్దాం. అంతవరకు హ్యాపీగా మెర్జ్ కూపన్స్ తీసుకోవచ్చు, మెర్జ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇవి 2 విషయాలు అయిపోయింది. ఇకపోతే స్వాప్ చేస్తే ఈ నెల ఆఖరి వరకు 10:1 ఎండగాస్తుంది నెలలుంది. 10:1కి వెళ్దాం ఈ నెల ఆఖరి వరకు. మరి 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు 1:6. ఆ తర్వాత 10-15 రోజులకి ఒక డీకాయిన్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది మన దాని తాలూకా వర్షన్. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ వేగంగా డీకాయిన్ని స్వాప్ చేసుకోవడానికి చూడండి. అలాగే మన కేబీసీ కాయిన్ కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. దాన్ని కూడా స్వాప్కి ఇచ్చేస్తాను. రైట్, అది కూడా దీనిలాగే ఫాలో అవుతుంది. 1:10 ఎలాగా అని నేను చెప్పేస్తున్నాను రిలీజ్ చేసే ముందు. ఇక తర్వాత మన మాల్దీవుల ఎంపీపీలో బీసీటీ కాయిన్స్ వస్తున్నాయి. ఈ బీసీటీ కాయిన్స్కి ఏంటంటే మరి మళ్ళీ క్యూ లైఫ్కి పంపించుకొని అక్కడి నుంచి మళ్ళా స్వాప్ చేసుకోవాలి అనే సిస్టమ్ కాకుండా కే వ్యాలెట్లోనే కేబీసీ ఎలా స్వాప్ చేస్తామో మనం బీసీటీ కూడా అలాగే స్వాప్ చేసేస్తాం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అక్కడ పట్టుకెళ్ళడం కష్టం కాబట్టి ఇక్కడ చేయించేస్తాం. ఇవి ముఖ్యమైన విషయాలు, వీటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ తర్వాత యథావిధిగా మనం ఏటైతే గిఫ్ట్లు పెట్టామో అన్నీ అలాగే ఉంటాయి. దాంట్లో ఇంకా ఏ మార్పులు ఉండవు. ఇప్పుడు మన ఇది డీక్యూ ఎక్స్చేంజ్లో ఇప్పుడు మైనింగ్ చాలా గట్టిగా జరుగుతుంది. అయితే ఆ మైనింగ్లో అంటే దాని రేటు డాలర్స్ సంఖ్య పెరుగుతుంది, కాయిన్స్ సంఖ్య పెరగటం లేదు అనేది మీరు చూసుంటారు. వర్క్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అందరూ చేస్తారనుకోండి, చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అయితే ఆ డాలర్స్ పెరుగుతున్నాయి అనేది ఇప్పుడు వర్క్ అవుతున్నది కాబట్టి మీ క్యూ లైఫ్ 4 రోజులు ఆపాం, కరెక్ట్ చేసుకున్నాం కదా. దాంట్లోనే పెద్దగా రావు, క్యూలాగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్చేంజ్ని, వ్యాలెట్ని, డాడీ రోబోట్ని మళ్ళీ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ సెట్ అయిపోతాయి. మనం అనుకున్న రేటుకి మన కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. క్యూసీసీ కాయిన్ నెక్స్ట్ మంత్ నవంబర్లో మనం మాల్దీవుల్లో రిలీజ్ చేస్తున్నాం. దాని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. నేను ఇంకా చెప్పలేను, మీకు మొత్తం అర్థం కూడా కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. అది చాలా అద్భుతమైన కాయిన్. ఓకే.